హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మంచి రుచిగా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసేసుకునే పాలక్ పన్నీర్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చపాతీల్లోకైనా, రోటీల్లోకైనా, బిర్యానీల్లోకైనా మంచి రుచిగా ఉంటుందండి. ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీయేనండి. అలానే పన్నీర్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో ఐరన్, మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ టేస్టీ అండ్ హెల్దీ పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాలక్ పన్నీర్ కర్రీ కోసం నేను ఇక్కడ 3 పెద్ద సైజు పాలకూర కట్టల్ని తీసుకున్నాను. ఇవి కరెక్ట్గా 4 మెంబర్స్కి అయితే ఈ కర్రీ సరిపోతుంది. ఇలా పాలకూర కట్టల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసి చివరున్న కాడల్ని కట్ చేసుకోవాలి. కాడలతో సహా అనేది వేసుకోకూడదు. పాలకూర ఆకులు ఎక్కడ దాకా అయితే ఉంటాయో అంతవరకు కట్ చేసేసుకొని ఒక నెట్లోకి వేసేసుకోవాలి. అలానే నేను తీసుకున్న 3 పాలకూర కట్టల్ని శుభ్రంగా కట్ చేసేసుకొని నెట్లోకి వేసేసుకున్నాను. ఇలా నెట్లోకి వేసేసుకొని మరొకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుకూరలు అనేవి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుంటే ఇందులో మట్టి ఏమైనా ఉంటే తొందరగా పోతుంది. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెలోకి 30 వంతు దాకా ఇలా నీళ్ళని తీసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు కొద్దిగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులన్నిటిని వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా మరిగి వేడిగా ఉన్నప్పుడే ఈ పాలకూర ఆకులన్నీ వేసుకోవాలి. పాలకూర అంతా ఇలా కొద్దిగా వేడి నీళ్ళలో వేసేసుకున్నాక ఇదంతా కాస్త ఉడికినట్టుగా దగ్గరగా అవుతుంది. ఇలా నీళ్ళలోకి లోపల దాకా మనం ఉంచేసామంటే కాస్త ఉడికినట్టుగా అయిపోతుంది. మొత్తం పాలకూరని ఇలా గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పాలకూరని ఒక స్ట్రైనర్తో కానీ లేకపోతే గరిటెతో కానీ ఇలా లోపల దాకా అనే విధంగా ఉడికేంత వరకు 1 నిమిషం పాటు ఈ ఆకులనంతా బాగా కలుపుకోవాలి. ఆకులంతా ఉడికి కొద్దిగా మెత్తపడతాయి కదా, అప్పుడు ఈ ఆకుల్ని తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. వేడిలో వేసేసుకొని ఇలా ఆకులనే కొద్దిగా మెత్తపడేంత వరకు ఇప్పుడు ఈ ఆకులన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే వేడి నీళ్ళలోంచి పాలకూర తీసేటప్పుడు ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ వేసేసుకొని అలానే కొద్దిగా చల్లటి వాటర్ పోసేసుకొని ఆ చల్లటి వాటర్లో మనం తీసుకున్న పాలకూర అంతా వేసేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళ నుంచి తీసి అలా చన్నీళ్ళల్లో వేసేసుకోవాలి. అప్పుడే మనకి పాలకూర అనేది రంగు మారదు, అందులో ఉన్న విటమిన్స్ కానీ ఐరన్ కానీ ఏమీ పోకుండా ఉంటుంది. ఇలా వేడి నీళ్ళ నుంచి తీసేసి మనం ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్ళల్లో ఈ పాలకూర మొత్తం వేసేసుకోవాలి. పాలకూర అంతా ఇలా చన్నీళ్ళల్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పాలకూరని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా ఉంచేసామంటే తొందరగా చల్లారిపోతుంది. అలానే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం ఐస్ క్యూబ్స్ చల్లటి నీళ్ళల్లో వేసేసుకున్న పాలకూర అంతా మెత్తగా గట్టిగా అందులో నీళ్ళన్ని పిండేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పాలకూర వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 4 మీడియం సైజ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. కొద్దిగా 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని నీళ్ళేమి పోయకుండా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు అనేది పోయకుండా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పన్నీర్ని కూడా ఇక్కడ నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా 250 గ్రామ్స్ పన్నీర్ని తీసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ని చిన్న ముక్కలుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు పన్నీర్ని చిన్న ముక్కలుగా ఇష్టపడితే చిన్న ముక్కలుగా, లేకపోతే పెద్ద ముక్కలుగానైనా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా పన్నీర్ అంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర అలానే 1 స్పూన్ సోంపు వేసేసుకోవాలి. ఈ 2 వేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వేసేసుకున్నాక వీటిని కూడా వెల్లుల్లి ముక్కలు ఎండుమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి కలర్ వచ్చినాయండి. ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. పాలకూర పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. పాలకూర పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళను కూడా పోసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
2 నిమిషాల తర్వాత మూత తీసేసుకున్నామంటే చూడండి ఆయిల్ అంతా పైకి తేలి పాలకూర పేస్ట్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కర్రీకి మొత్తం సరిపడా ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం వేసేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ఇందులోనే కొద్దిగా కసూరి మెతి వేసేసుకొని ఆ కసూరి మెతిని కూడా బాగా నలిపి వేసేసుకోవాలి. కసూరి మెతి కూడా వేసేసుకున్నాక మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ పాలకూర పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. మసాలాలన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి. ఒకసారి ఎక్కువ పోసుకోకూడదు, మనం కర్రీని కలుపుకుంటూ చూసుకొని పోసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసేసుకున్నాక మళ్ళీ ఈ నీళ్ళని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం ఆగి మళ్ళీ మూత తీసేసుకున్నామంటే ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఉడికిపోయి మంచి వాసన అనేది వస్తుంది. ఒకసారి కర్రీ అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నీ గ్రేవీలో బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కొంతమంది అయితే ఇందులో పన్నీర్ ముక్కల్ని వేయించి వేసుకుంటారు. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా వేసుకుంటే పన్నీర్ ముక్కలు అనేవి తినేటప్పుడు సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. నీరంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం ఆగి మళ్ళీ మూత తీసేసుకున్నామంటే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే స్టవ్ మీద పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా పొడవుగా కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా కూడా వేయించుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో ఇలా పైన పోపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. అల్లం ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించేసేసుకున్నాక మళ్ళీ ఇదే స్టవ్ మీద మనం పక్కన పెట్టుకున్న పాలక్ పన్నీర్ కర్రీని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా కూడా పాలక్ పన్నీర్ కర్రీలో వేసేసుకోవాలి. కర్రీలో వేసేసుకున్నాక ఇప్పుడు పైన ఫ్రెష్ క్రీమ్ ని ఒక 2-3 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని ఒకసారి కర్రీ అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే అంతేనండి, పాలక్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ఇలా రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.